అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడేది. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడినది. కాబట్టి నీతిమంతులను ఆశీర్వదించే దేవుడు. అంటే నీతిమంతులు అంటే దేవుణ్ణి నమ్మడమే నీతి. నీతిమంతులు అంటే దేవుణ్ణి నమ్మడమే నీతి. ప్రభువుని మనము మన పూర్ణ హృదయంతో, మన పూర్ణ ఆత్మతో, మన పూర్ణ బలముతో దేవుని ఎప్పుడైతే ఆరాధించి స్తుతించి ఘనపరుస్తామో అప్పుడే దేవుని యొక్క ఆశీర్వాదము మన మీదకి వస్తూ ఉంటుంది. అప్పుడే దేవుని యొక్క దీవెన మన మీదకి వస్తూ ఉంటుంది. కాబట్టి అబ్రహాము నీతిమంతుడుగా ఎందుకు ఎంచబడినాడంటే ఆయన దేవుణ్ణి నమ్మినాడు కాబట్టి ఆశీర్వదించబడినాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకే అబ్రహాముని అంటాడు దేవుడు, అబ్రహామా నీవు చూచినంత మేరకు నేను నీకు ఇస్తా అంటాడు. ఏమంటాడు? నువ్వు తూర్పు తట్టు చూస్తావా చూడు, నువ్వు పడమర తట్టు చూస్తావా చూడు, నువ్వు ఉత్తర తట్టు చూస్తావా చూడు, నువ్వు దక్షిణం తట్టు చూస్తావా చూడు, కానీ నేను నువ్వు చూసినంత మేరకు ఇస్తాను. ఎందుకు ఇస్తాను? అబ్రహాము దేవుణ్ణి నమ్మినాడు కాబట్టి. ఆ నమ్మకంలో ఏ మాత్రం కూడా కపటము లేదు, ఆ నమ్మకంలో మోసము లేదు, ఆ నమ్మకంలో అబద్ధము లేదు, ఆ నమ్మకంలో దేవుణ్ణి అవమానపరిచేటువంటిది ఏది కూడా అబ్రహాము హృదయంలో లేదు. కాబట్టి అబ్రహామును అంటావు, నీవు చూడవయ్యా, నువ్వు చూసినంత మేరకు నేను ఇస్తా అంటున్నాడు. చూడగలుగుతావా ప్రియమైన దేవుని బిడ్డ? అంత నీతితో ప్రభువుని చూడగలుగుతావా? అంత యథార్థతో దేవుణ్ణి చూడగలుగుతున్నామా? మనం అంత భక్తితో మనము దేవుణ్ణి చూడగలుగుతున్నామా? ఈరోజు మనము చూసినంత మేరకు మనము పొందుకోలేకపోతున్నామంటే మన భక్తి జీవితము దేవునికి అంగీకారముగా ఉన్నదా లేదా అనేది ఒక్కసారి మనల్ని మనము జ్ఞాపకము చేసుకోవాలి. ఎందుకు మనము ఇన్ని శ్రమల పాలైతూ ఉన్నాము? ఎందుకు మనం ఇన్ని ఇబ్బందుల పాలైతూ ఉన్నాం? ఎందుకు కరువు మనల్ని ఏలుతా ఉన్నది? ఎందుకు బలహీనతలు మనల్ని ఏలుతా ఉన్నాయి? ఎందుకు మనల్ని అపవాదికు సాతానుడు తన కబంధ హస్తములో పెట్టి నలగొడుతున్నాడంటే మనము దేవుణ్ణి అబ్రహాము చూసినట్లు మనము చూడలేకపోతూ ఉన్నాం. నీతిమంతుని మీదకి ఆశీర్వాదం వస్తుంది కదా, ఆ ఆశీర్వాదాన్ని మనం తీసుకోలేకపోతున్నామంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అబ్రహాము చూడగలిగింది చూసినంత మేరకు అబ్రహాం పొందుకున్నాడు, మనం పొందుకోవట్లేదంటే అబ్రహాము ఉన్నటువంటి నీతి యథార్థత మనలో లేదు. మనం ఏం చేస్తామంటే మన ఆధ్యాత్మిక జీవితంలో రాజీ పడతా ఉంటాం. మన ఆధ్యాత్మిక జీవితంలో మనము యథార్థతతోనూ రోషముతోనూ పౌరుషముతోనూ పరిగెత్తే శక్తి మనకు ఉండదు. కాబట్టి మన జీవితంలో శ్రమలు మనకు ఎదురవుతూ ఉంటాయి, కష్టములు మనకు ఎదురవుతూ ఉంటాయి. ఎందుకంటే ఒక త్యాగము, ఒక తెగింపు మనలో ఉండదు. కాబట్టి ప్రభు కొరకు పరిగెత్తడానికి సిద్ధ మనస్సు కలిగిన జోడు మన దగ్గర లేదు. కాబట్టి సత్యమనే దట్టి మనము కట్టుకోలేదు. కాబట్టి నీతి అనే శిరస్త్రాణము మనం పెట్టుకోలేదు. కాబట్టి ప్రతిదినము నలగొట్టబడుతూ ఉన్నాం, ప్రతిదినము అవమానించబడుతూ ఉన్నాం, ప్రతిదినము నిందించబడుతూ ఉన్నాం, ప్రతిదినము వెలివేయబడుతూ ఉన్నాం, ప్రతిదినము త్రోసివేయబడుతూ ఉన్నాం, ప్రతిదినము నిందల పాలవుతూ ఉన్నాం. ఎందుకు ప్రియమైన దేవుని బిడ్డ? అబ్రహాము వలె మనము నీతి యథార్థత లేని భక్తి జీవితాన్ని కలిగి ఉన్నాం. అబ్రహాము నీతి యథార్థత కలిగి దేవుణ్ణి నమ్మినాడు కాబట్టి ఆయన చూసినంత మేరకు పొందుకోగలిగినాడు. చూస్తావా? నీ ఆత్మీయ నేత్రాలు తెరవబడుతూ ఉన్నాయా? భూ సంబంధమైనవి చూస్తూ ఉన్నాము, ఆత్మ సంబంధమైనవి చూడలేకపోతూ ఉన్నాము. భూ సంబంధమైనవి చూస్తున్నాము, భూ సంబంధమైనవి పొందుకోలేకపోతున్నాము. ఆత్మ సంబంధమైనవి చూస్తున్నాము, ఆత్మ సంబంధమైనవి పొందుకోలేకపోతున్నాము. ఎందుకు ప్రియ దేవుని బిడ్డ? మనము నులివెచ్చని స్థితిలో ఉన్నాము. కాబట్టి ఉంటే వెచ్చగానైనా ఉండు, ఉంటే చల్లగానైనా ఉండు. నులివెచ్చని స్థితిలో ఉంటే నేను నా నోటి నుండి నేను నిన్ను ఉమ్మివేస్తానంటున్నాడు. కుక్క తన వాంతికి తిరిగినట్టు. కుక్క మాత్రమే వాంతి చేసి మళ్ళీ దాని దగ్గరికి వెళ్ళింది. అంత భయంకరంగా దేవుడు విశ్వాస జీవితంలో తప్పిపోయిన దాని గురించి పోలుస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, అబ్రహామును దీవించిన దేవుడు, ఇస్సాకును దీవించిన దేవుడు, యాకోబును దీవించిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను దీవించబోతున్నాడు.
ప్రియమైన దేవుని బిడ్డ, బైబిల్లో కదా, పరిశుద్ధ గ్రంథంలో కదా అబ్రహామును దీవించినాడు, ఇస్సాకును దీవించినాడు, యాకోబును దీవించినాడు. అది పరిశుద్ధ గ్రంథం కదక్క. నిజ జీవితంలో ఎవరైనా దీవించబడ్డారా? ఎవరైనా ఆశీర్వదించబడ్డారా? ఆశీర్వదించబడ్డారు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నేను వాక్య భాగము కంటే కూడా మీకు కొంత ఉపదేశం ఇవ్వడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. భూమి మీద దీవించబడ్డ వాళ్ళు ఉన్నారు, భూమి మీద ఆశీర్వదించబడ్డ వాళ్ళు ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డ, ఇదిగో తన తాతలందరూ కూడా ఓ గొప్ప గొప్ప విగ్రహాలకు పూజలు చేస్తూ ఉన్నారు, గొప్ప గొప్ప విగ్రహాలను ఆరాధిస్తూ ఉన్నారు, గొప్ప గొప్ప విగ్రహాలను వాళ్ళు మొక్కుతూ ఉన్నారు. ఎక్కడ గొర్రెలు తీసుకొని, ఎక్కడ మేకలు తీసుకొని అక్కడికి వెళ్తూ పూజలు చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు గొర్రెల యొక్క ఆ మెడలు కొరికి ఆ పచ్చి రక్తాన్ని తాగుతూ ఉన్నారు. ఆ పచ్చి రక్తాన్ని తాగుతూ ఉన్నప్పుడు వారి వంశంలో ఏకైక కుమారుడుగా పుట్టినటువంటి కుమారుని మీద ఆ దోష శిక్ష పనిచేస్తూ ఉన్నది. ఆ దోష శిక్ష ఆ కుమారుడి మీద పనిచేస్తూ ఉన్నప్పుడు అందరూ అంటా ఉన్నారు, ఆ కుమారుడు వీధులలో తిరుగుతూ రక్తము కక్కుతూ ఉన్నాడు. ఆ కుమారుడు వీధులలో తిరుగుతూ రక్తము కక్కుతూ ఉన్నప్పుడు అక్కడున్న ప్రజలు అంటున్నారు, అరే వాని తాత తాగిన రక్తమును వాడు కక్కుతా ఉన్నాడంట. కానీ సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా. చూస్తున్నారా? ఆయనను చూసి వాళ్ళ తాతలు తాగిన రక్తాన్ని వాడు కక్కుతున్నాడు రా అంటున్నాడు. కానీ ప్రపంచంలోనే పెద్ద సేవ చేసి గొప్ప మందిరాలు కట్టినటువంటి యేసన్న గారి జీవిత చరిత్ర గట్టిగా చెప్పండి కూడా, గట్టిగా చెప్పండి. ఈరోజు నీ జీవితంలో జరగట్లేదు అంటే నువ్వు శ్రమ అనుభవించడానికి నీ దగ్గర ఒక త్యాగము లేదు, ఒక తెగింపు లేదు. ప్రియ బిడ్డ, ఈరోజు మన జీవితంలో దేవుని కార్యాలు జరగట్లేదంటే ఇదిగో నీ పితరులు చేసిన శాపము పాపము నిన్ను నన్ను ఏలుతూ ఉన్నదంటే ఈరోజు ఇంకా మనం సంపూర్ణతలోనికి వెళ్ళలేదు. ప్రియమైన దేవుడు, సంపూర్ణ రక్షణలోనికి వెళ్ళలేదు. ఒక యవన కుమారుడు 6 నెలల తర్వాత ఒక కాలుకి పోలియో వచ్చినది. పోలియో వచ్చిన తర్వాత వాళ్ళ తాత ముత్తాతలు మారమ్మ అనేటువంటి ఒక దేవతకు వాళ్ళు పూజలు చేస్తూ ఉన్నారు. వాళ్ళు మారమ్మ దేవత విగ్రహారాధికులు. వాళ్ళు ఆ దేవతకు వాళ్ళు ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు ఇంకా ఆ పోలియో వచ్చిన బాబు బాగుపడాలని తల్లిదండ్రులు చాలా తపన పడుతూ ఉన్నారు. అయితే మనలాంటి ఒక విశ్వాసి ఆ తండ్రి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇన్ని రోజుల నుండి నువ్వు అనేక పూజలు చేస్తూ ఉన్నావు కదా, ఒక్కసారి యేసయ్యను నమ్ముకో. ఇలాంటి పరిస్థితుల మధ్యలో ఉన్నప్పుడు వాళ్ళ యొక్క కుల దేవత, వాళ్ళ యొక్క ఇంటి దేవత వీళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఇంకో కాలు కూడా పడిపోయినది. ఆ యవన కుమారునికి 2 కాళ్ళు పడిపోయినాయి. 2 కాళ్ళు పడిపోయినా కూడా తండ్రి తనకున్నటువంటి పెద్ద కుమారునికి బర్త్డే చేయాలనుకుంటా ఉంటే, నా కుమారుడు 2 కాళ్ళు లేకుండా ఉన్నాడు కదా, నా కుమారునికి నేను బర్త్డే చేయాలని కేక్ తెచ్చుకోవాలని తండ్రి ఆలోచిస్తే, నీ పెద్ద కుమారునికి కనుక నువ్వు కేక్ కట్ చేస్తే ఆ మారమ్మంటుందంటే నేను నీ పీక కట్ చేస్తానదంట. వాళ్ళ ఇంటి దేవత ఏమంటా ఉన్నది, నువ్వు కనుక నీ కుమారునికి కేక్ కట్ చేస్తే ఈ బర్త్డేకి నేను నీ తల కట్ చేస్తానంటా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయినా కూడా ఆ తండ్రి త్యాగము, ఆ తండ్రి తెగింపు దేవునిలోనికి తీసుకొని వెళ్ళాలి. దేవునిలోనికి తీసుకొని వెళ్ళిన తర్వాత ఈ పెద్ద కుమారుడు ఎక్కడ ఉంటే అక్కడ మరణం వెళ్తా ఉన్నది. ఈ పెద్ద కుమారుడు ఎక్కడికి వెళ్ళినా ఎవరో ఉట్టిగా వాడిని చంపేస్తా అన్నది, వాడు నన్నెందుకు చంపాలి, నేనే చనిపోతా అనుకొని ఆ కరెంటు వైర్ల దగ్గరికి వెళ్ళి ఆ తీగలను నోట్లో పెట్టుకొని ఇట్లా లాగినాడంట. అయినా కూడా ఆ కరెంటు షాక్తో ఆయన చనిపోలేదు. తర్వాత ఒక డ్యామ్ దగ్గరికి వెళ్ళి, ఇది చాలా పెద్ద
చరిత్ర, కానీ నేను షార్ట్గా చెప్తున్నా. ఒక డ్యామ్ దగ్గరికి 3-4 సార్లు వెళ్ళినాడంట. 3-4 సార్లు వెళ్ళిన తర్వాత చనిపోవాలని వెళ్ళినాడు. ఆయన చనిపోవడానికి డ్యామ్ దగ్గరికి వెళ్ళినప్పుడు తల్లిదండ్రులు ఇంట్లో ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డ, నీ ప్రార్థనలు ఇంటికి రక్షణ కవచముగా ఉండాలి. నీ ప్రార్థన మరణ బంధకాలతో కొట్టబడుతున్న ఆత్మలకు రక్షణ అయి ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డ, నీ ప్రార్థన బంధకాలలో పడి ఉన్న వారికి నిరీక్షణ కలిగించేదిగా ఉండాలి. నువ్వు ప్రార్థిస్తే నీ ఇంటి వారికి రక్షణ ఉందా? నువ్వు ప్రార్థిస్తే నీ ఇంటి వారు పాపము నుండి, శాపము నుండి, విగ్రహారాధన నుండి విడిపించబడుతున్నారా? ఈరోజు దేవుడు నీకు నాకు వేస్తున్న ప్రశ్న. ఈ అబ్బాయి వెళ్ళి ఆ డ్యామ్ దగ్గర చనిపోవాలని పదే ఆ డ్యామ్లోనికి చూస్తూ ఉన్నాడంట. చనిపోవడానికి పడడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ అక్కడ తల్లిదండ్రులు ప్రార్థన చేస్తూ ఉన్నారంట. అయ్యో, నా కొడుకు ఎక్కడ పోయినాడు, నా పెద్ద కొడుకు ఎక్కడ పోయినాడు, నా పెద్ద కొడుకు ఎక్కడ పోయినాడు అని తల్లిదండ్రులు ప్రార్థన చేస్తూ ఉన్నారట. అప్పుడు దేవుని స్వరము ఆ యవన బిడ్డ మీదకి వెళ్ళింది. దేవుని స్వరము ఆ యవన బిడ్డ మీదకి వెళ్ళినప్పుడు ఆ యవన బిడ్డతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడంట. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రోజు నుంచి దేవుళ్ళు నా గురించి నువ్వు ప్రపంచమంతా ప్రకటించబోతున్నా. నా గురించి నువ్వు ప్రపంచమంతా కూడా ప్రకటించబోతున్నా. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా, ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా, ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు, నేనంటే నీకు ఇంత ప్రేమ, నేనంటే నీకు ప్రేమ ఏంటయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా, రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిచినా నీ వెంటే నడిచొస్తా, ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిచినా నీ వెంటే నడిచొస్తా, విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ మాటలు నడుచుట నాకెంతో ఇష్టము, విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ మాటలు నడుచుట నాకెంతో ఇష్టము, నిన్ను మించిన దేవుడే లేడయ్యా, నిన్ను మించిన దేవుడే లేడయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. 2 కాళ్ళు పోలియోతో అపవాది యొక్క సాతానుడు కట్టివేసిన కరెంటు వైర్ని నోట్లో పెట్టుకొని లాగిన, డ్యామ్ల మీద మరణము వెంటాడిన, దేవుని ప్రసన్నత తగిలిన వెంబడే రాసిన పాట ఇది. ఆ యవనస్తుడు రాసిన పాట.
ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డ, ఎన్నో మార్లు దేవుడు నిన్ను దర్శిస్తూ ఉన్నాడు కదా, ఎన్నో మార్లు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు కదా, ఎన్నో ఆశలు నీలోకి పంపిస్తూ ఉన్నాడు కదా, ఎంతో ఉద్యమాన్ని నీలోకి పంపిస్తూ ఉన్నాడు కదా, ఎన్నో రకాలుగా దేవుడు నిన్ను నిలబెట్టుకొని వాడుకోవాలనుకుంటూ ఉన్నాడు కదా. ఎందుకు పడిపోతున్నావు? ఎందుకు జారిపోతూ ఉన్నావు? ఎందుకు నిలబడలేకపోతూ ఉన్నావు? ఎందుకు నువ్వు క్రీస్తు బండ మీద నిలబడలేకపోతూ ఉన్నావు? చూడండి, అపవాదికి సిగ్గు అవమానాన్ని కలిగించి ఊపిరాగే వరకు నేను నీతోనే ఉంటానయ్యా అని పాడగలిగినాడా యవన బిడ్డ? పాడగలుగుతావా? మీరందరూ యవన కాలంలోనే ఉన్నారు కదా. మీరెందుకు దేవునికి సమర్పించలేకపోతున్నారు? మీరెందుకు మీ హృదయాలు దేవునికి ఇవ్వలేకపోతూ ఉన్నారు? మీరెందుకు దేవునితో నిబంధన చేసుకోలేకపోతున్నారు? ఒక యవన కాలంలో ఉన్న ఒక యవన బిడ్డ, ఒక దైవజనుడు ఒక స్థలానికి వెళ్ళి వాక్యాన్ని చెబుతూ ఉన్నారు. ఆ యవన బిడ్డ చాలా అందంగా ఉండేది, అమ్మాయి ఉండేదంట. అయితే దైవజనుడు వెళ్ళి అక్కడికి వెళ్ళి వాక్యం చెప్తూ ఉన్నప్పుడు ప్రైజ్ ది లార్డ్ అంకుల్ అనుకుంటూ వెళ్ళిపోయిందంట. పాస్టర్ గారు అమ్మాయిని గుర్తుపట్టలేదంట. అందరూ కుటుంబాలతో ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరూ ప్రతి మాటను అర్థం చేసుకోనండి. ప్రభు మన కొరకు ఎలాంటి త్యాగము చేస్తూ ఉన్నారో, ఈరోజు నీవు నేను సజీవంగా ఇక్కడ ఉన్నామంటే ఆయన కను దృష్టి ఎంత మన మీద ఉన్నదో మనము గ్రహించాలి. ప్రియమైన దేవుని బిడ్డ, ప్రైజ్ లార్డ్ అంకుల్ అనుకుంటే వెళ్ళిపోయిందంట. ఆ దైవజనుడు అమ్మాయిని గుర్తుపట్టలేదంట. అంకుల్ నన్ను గుర్తుపట్టలేదా అనిందంట. అవునమ్మా, నేను నిన్ను గుర్తుపట్టలేదు అన్నాడంటే దైవజనుడు. అంకుల్ నేను ఫలానా అమ్మాయిని అని చెప్పిందంట. ఎందుకమ్మా ఇలా అయిపోయినావు అని అడిగిందంట. ఆ అమ్మాయి చెప్పిందంట, అంకుల్ నా తల్లిదండ్రులు నాకు ఒక సంబంధాన్ని చూస్తున్నారు. నా భర్తకి అన్నదమ్ములు లేరు, అక్క చెల్లెళ్ళు లేరు, ఇంకెవరూ లేరు, తల్లి లేదు, తండ్రి ఉన్నాడు. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు? మామ, భర్త మాత్రమే ఉన్నారు. నా తల్లిదండ్రులు అన్నారు, ఎవ్వరు లేరు బిడ్డ, నువ్వు సుఖంగా బతుకుతావు. తోటికోడళ్ళు లేరు, ఆడపడుచులు లేరు, బావలు లేరు, మరుతులు లేరు, ఎవ్వరు లేరు బిడ్డ, నువ్వు చాలా సుఖంగా బతుకుతావు. నువ్వు, నీ భర్త, నీ మామ, నువ్వు చాలా సుఖంగా బతుకుతావని తల్లిదండ్రులు ఆ బిడ్డను ప్రేమించి ఆ అబ్బాయికి మ్యారేజ్ చేసిన తర్వాత ఇద్దరు భార్యాభర్తలు కలిసి ప్రార్థనకు వస్తూ ఉన్నారు, చర్చికి వస్తూ ఉన్నారు, వెళ్తూ ఉన్నారు, వస్తూ ఉన్నారు, వెళ్తూ ఉన్నారు. తర్వాత అమ్మాయికి బాబు పుట్టినాడు. బాబు పుట్టిన తర్వాత ఆ బాబును కూర్చోబెట్టి ఈ అమ్మాయి పాటలు పాడుతూ ప్రార్థన చేస్తూ ఉంది. ఆయన అన్నాడంటే, నువ్వెందుకు, నువ్వు చేస్తే నువ్వు ఒక్కదానివే ప్రార్థన చేసుకో, వెళ్తే నువ్వు ఒక్కదానివే చర్చికి వెళ్ళు, కానీ నా కొడుకుకు మాత్రం ప్రార్థన నేర్పియద్దు, వాక్యం నేర్పియద్దు, నీవు దేవుని గురించినది ఏది కూడా నేర్పియొద్దు అన్నాడంట. అనగానే ఆ అమ్మాయి చాలా హట్ అయిపోయిందంట, చాలా బాధపడిందంట. నా కొడుకు మాత్రం ఏది నేర్పియద్దు, దేవుని గురించి ఏది కూడా నేర్పియొద్దు అన్నాడంట. ఆ అమ్మాయి కొద్ది రోజులు అట్లాగే చేస్తున్నప్పుడు మామ హృదయం, భర్త హృదయం చాలా కఠినమైపోతా ఉంది దేవుని విషయంలో. ఆ అమ్మాయి అనుకున్నదంట, అంకుల్ వీళ్ళు ఇంత కఠినంగా ఉన్నారు కదా అని నేను నా పుట్టింటికి వచ్చేసిన, నా కొడుకుని ఎత్తుకొని వస్తాడు. నువ్వు వెళ్ళు, కానీ నా కొడుకుని ఎత్తుకొని వెళ్ళొద్దు, నువ్వు ఒక్కదాన్ని వెళ్ళిపోవాలన్నమాట. సరే, నా కొడుకు పాలు తాగుతూ ఉన్నాడు కదా, నా కొడుకు కోసమైనా తిరిగి నా భర్త నన్ను రమ్మంటాడేమో, రమ్మంటే నేను నా దేవుణ్ణి స్తుతిస్తాను, ఆరాధిస్తాను, గణపరుస్తాను అని చెప్పి ఒక నిబంధన తీసుకొని తిరిగి నా అత్తారింటికి వెళ్ళిపోతానని అనుకున్నాను అంకుల్. కానీ నేను వచ్చి 3 నెలలైంది, నా ఇంటి నుంచి ఒక్క ఫోన్ కూడా రాలేదు. అయితే ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ మంట ఉన్నదంట, అంకుల్ నా కొడుకు పాలు తాగేవాడు కదా, నా కొడుకు పాలు తాగేవాడు కదా, నా కొడుకు పాలు తాగక నా కొడుకు తాగవలసిన పాలు నాలోనే అట్లా మిగిలిపోయి నా శరీరం అంతా గడ్డలుగా ఏర్పడి జ్వరము
జ్వరం వచ్చి నేను ఈ విధంగా సిక్ అయిపోయాను. 3 నెలల నుంచి నా కొడుకు పాలు తాగకపోవడం వలన నా శరీరంలో గడ్డలుగా ఏర్పడి నేను రోజు జ్వరముతో పీడించబడుతూ ఉన్నాను. ఆ బాధ నేను తట్టుకోలేక నేను ఆ పాలను పిండి నేను రోడ్డు మీదకి విసిరి కొడుతున్నాను. నా కొడుకును చూసుకోవడానికి నేను వెళ్ళాలా, నా దేవుణ్ణి విడిచిపెట్టాలా? ఈ రెండింటి మధ్యలో నేను నలిగిపోతున్నాను అని చెప్తా ఉన్నదంట ఆ అమ్మాయి. ఆ నలిగిపోవడంలో ఎవరికైనా అందరము కూడా మనము కుటుంబాలతో ఉన్న వాళ్ళము, పిల్లలు పాలు తాగేటప్పుడు వారి సమయానికి పాలు ఇవ్వకపోయినప్పుడు తల్లికి ఎంత భయంకరమైనటువంటి పెయిన్ ఉంటుందో అది తల్లికి బాగా తెలుస్తుంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ పాలు బయటికి రాక నా కొడుకు నేను ఇవ్వలేక దేవుణ్ణి విడిచిపెట్టలేక నేను నలిగిపోతున్నాను అనుకుని, నేను జ్వరముతో ప్రతిరోజు నేను జ్వరముతో పీడించబడుతున్నాను అనుకులని ఆ దైవజనునికి చెప్పుకుంటూ ఏడుస్తుందంట ఆ యవ్వన బిడ్డ. ప్రియ బిడ్డలారా, మీరు యవ్వన కాలంలో ఉన్నారు కదా, మీకు ఎప్పుడైనా ఇది సంభవించిందా? మీ భర్తలు ఎప్పుడైనా మిమ్మల్ని బాధ పెట్టినారా? మీ కుటుంబాలు మిమ్మల్ని ఎప్పుడైనా బాధ పెట్టినాయా? ఎందుకు దేవునికి దూరంగా ఉంటున్నారు? ఎందుకు దేవునికి దూరంగా పరిగెత్తుతూ ఉన్నారు? సుఖ సౌఖ్యాలతో ఉండడం వలన మీరు దేవునికి దూరంగా ఉంటున్నారా? దేవుడు గొప్ప హెచ్చరిక చేస్తూ ఉన్నారు. దేవునికి నీవు సమయం ఉండగానే సమీపముగా ఉండు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ. కాలాలు సమయాలు మన వశములో లేవు. కాలాలు సమయాలు అవి మన చెంత లేవు. దేవుడు ఎప్పుడు కడపూర ఊదుతాడో మనకు తెలియదు. రెప్ప పాటున మనము దేవుని సన్నిధికి చేరుకోవాలి. విడువబడేవారు విడువబడతారు, ఎత్తబడేవారు ఎత్తబడతారు. ప్రియమైన దేవుని బిడ్డ, ఎవరి కాలంలో ఉన్నావు? పరిగెత్తలేవా? ఎందుకు రాజీ పడుతూ ఉన్నావు నీ ఆధ్యాత్మిక జీవితంలో? ఎందుకు రాజీ పడుతున్నావు నీ ఆధ్యాత్మిక జీవితంలో? దేవుడు నీతోనే నాతోనే సూటిగా మాట్లాడుతూ ఉన్నారు.